ఏంట్రా ఇటు చూసినా జనాలే కనిపిస్తున్నారు అనుకుంటున్నారా మావా? అన్న ప్రీ రిలీజ్ కి వస్తున్నాడు అంటే మినిమం ఉంటది కదా మావా. ఆర్సీ కన్వెన్షన్ లో కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే పాసెస్ తీసుకొని అయితే వెళ్ళిపోయాను. లోపల ఎంట్రీ అవగానే రచ్చ రచ్చ కింద అయితే ఉంది మావా. రచ్చేమో గానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ అంటే పిచ్చమో. లోపలేసిన ఏవికి ఫ్యాన్స్ చేసే గోల్గా అయితే బౌన్సర్ తో పని అవట్లేదని కంట్రోల్ చేయడానికి పోలీస్ బాబాయ్లే దిగొచ్చారు. ఎంట్రా సడన్ గా అందరు లేచి గోల్ చేస్తున్నారు అనుకునే లోపు అన్న అయితే మాస్ ఎంట్రీ అయితే ఇచ్చేసాడు. ఎందుకురా ఎన్టీఆర్ అంటే మీకు అంత పిచ్చ అంటే నట విశ్వరూపం అనే మాటకి నిలువెత్తు రూపం అతను. ఆయన నాట్యం వేస్తే నటరాజే ఆడినట్టుంటుంది. ఆయన సొంత వంశమే దూరం పెట్టిన నందమూరి అనే పేరుని నేషనల్ వైడే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా ఆస్కర్ స్టేజ్ మీద తీసుకెళ్లిన ఖ్యాతి తనది. వచ్చిన కొత్తలో తాతకు తగ్గ తనయుడు అన్నారు. సినిమాలు ఆడకపోయేసరికి చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకోవడం కాదన్నారు. 10 ఏళ్ల ముందు కాలర్ అయితే ఎత్తి చెప్పి లోపైన డైరెక్టర్లతో తీసి మరి హిట్ కొడితే తాతయ్యే మనవడి రూపంలో మళ్ళీ పుట్టాడు అంటున్నారు. ఆయనకి చూపించే ప్రతి ఏళ్ళు ముడుచుకున్నాయి, వాగే ప్రతి నోరు మూసుకుంది. అప్పటికి ఇప్పటికి మారంది ఏమైనా ఉందంటే ఆయన మా పైన చూపించే అభిమానం. ప్రతి ఫంక్షన్ కి వచ్చిన మాకు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, ఇంట్లో అమ్మా నాన్న ఎదురు చూస్తారనే మాటలకి ఆయన మా మీద చూపించే ప్రేమతో తెలుస్తుందో. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే జై ఎన్టీఆర్. నేనైతే నా ఫేవరెట్ హీరోని అయితే చూస్తాను. మీరు మీ ఫేవరెట్ హీరోని ఎవరిని చూడాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. టీఎఫ్ఐ బానిసలు అలాగే ఫాలో చేసేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం.